नः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. నమస్కారం గురుగారు, తరగతి ప్రారంభించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. బహిష్టాః అసురాः స్వర్గే స్థితమేనం బబాధిరే అంతరా అసురాశ్చిత్తే కామాద్యా దుఃఖదాయినః. బహిష్టాః బాహ్యముగా ఉన్నటువంటి అసురాః అసురులు అంటే లౌకికమైనటువంటి అర్థం రాక్షసులు అని. లౌకికమైనటువంటి అర్థాలు మనం వేదాంతంలో చెప్పుకోం, వాటిని అవసరం మనకు లేదు. లౌకికంగా ఉండేటువంటి పదాల యొక్క అర్థాలు లౌకిక వాగ్మయంలో మాత్రమే చెప్పుకుంటాం. వేదాంతంలో పూర్తిగా వేదాంత పరిభాషకి సంబంధించినటువంటి అర్థాలే చెప్పుకుంటాం. బహిష్టాః బాహ్యముగా ఉన్నటువంటి అసురాః అసురులు స్వర్గే స్వర్గమందు స్థితం ఉన్న ఏనం ఈ ఇంద్రుని బబాధిరే బాధించిరి. అంతరా లోపల ఉన్నటువంటి అసురాః అంటే ఇంద్రియాదులు. అసురులు అంటే ఇంద్రియములు, అసువులు అంటే ప్రాణములు, ప్రాణముల యందు రమించేటువంటివి ఇంద్రియములు అని అర్థం. అసుషు రమతి అసురః. అసుషు అంటే ప్రాణముల యందు రమతి రమిస్తాడు అంటే ఇంద్రియాలకి ప్రాణాలకే సంబంధం. కాబట్టి అసురులు అంటే రాక్షసులు. వాళ్ళు ఎక్కడో పాతాళ లోకంలో ఉంటారు, వాళ్ళు ఏదో దేవలోకంలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి కొట్టారు తిట్టారు, పురాణాల్లో కథలవి. అక్కడ కూడా యథార్థంగా వేదాంతం చెప్పాలి. కాకపోతే ఏమిటంటే వేదాంతం చదువుకున్న వాళ్ళు పురాణాలు చదవరు, పురాణాలు చదువుకున్న వాళ్ళు వేదాంతం చదవరు. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం, ఏదో అలా వెళ్తూ ఉంటాయి. అవి వేరే విషయాలు అనుకోండి. అసురులు అంటే దేహేంద్రియ ప్రాణ సంఘాతం అన్నమాట. దేహము, ఇంద్రియములు, ప్రాణము అనేటువంటి సంఘాతం. వీళ్ళు ఆంతరాహ అంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు చిత్తే చిత్తమందు కామాద్యా దుఃఖదాయినః కోరికలు మొదలైనటువంటి దుఃఖాల్ని కలిగిస్తారు. అసలు ఎవరి వల్ల ఈ దుఃఖాలు కలుగుతున్నాయి? ఇంద్రియాలకు ఉండేటువంటి ప్రయోజనాల వల్ల. ఇంద్రియాలకి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంద్రియాలు అంటే మనకి తెలుసు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. వాటికి ప్రయోజనాలు అంటే మనకి తెలుసు, విషయాలు అంటారు. వాటి శబ్ద స్పర్శ రూపరస గంధములు. ఇవి లేవనుకోండి, అసలు ఏమీ లేవు. అవి ఉండబట్టి ఏమిటి, మనం ఏవో కోరికలతో దుఃఖపడుతున్నాం, బాధలు పడుతున్నాం. ఇంద్రుడు దేవతాగణానికి చెందడం చేత స్వర్గంలో ఉంటాడు. ఇంద్రుడు స్వర్గే అన్నాం, స్థితః. స్వర్గంలో ఎందుకు ఉంటాడండి? దేవతాగణానికి చెందినవాడు కాబట్టి స్వర్గంలో ఉంటాడు. రాక్షసులు బయట ఉంటారు, అంటే వాళ్ళు లోపల ఉండరు. అయితే బయట ఉన్నటువంటి రాక్షసులు స్వర్గంలో ఇంద్రుణ్ణి బాధిస్తారు. ఇది సామాన్య అర్థం. రెండవ పద్ధతిలో పురుషుడి లోపలున్నటువంటి ప్రాణేంద్రియాదులైనటువంటి అసురులు కోరికలనేటువంటి దుఃఖాల్ని చిత్తమందు కలిగిస్తున్నారు. ప్రాణము, ఇంద్రియాలు అనేటువంటివి చిత్తము అనేటువంటి దాంట్లో కోరికల్ని కలిగిస్తున్నాయి. దానివలన చిత్తశాంతి లేక ఇంద్రుడు బాధపడుతున్నాడు. ఇంద్రుడేమో చిత్తశాంతి లేకుండా బాధపడుతున్నాడు. మనం కూడా యథార్థానికి ఎంత వేదాంతం విన్నా, ఎన్ని ఉపాసనలు చేసినా, ఏమిటి చేసినా ఏమిటో అందా చికాగ్గా ఉన్నది, ఏమీ తోచకుండా ఉన్నది, బుర్ర పనిచేయడం లేదు,
ఏమిటైంది? ఏమీ లేదు. వాటి కారణాలు ఏమిటంటే లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు మనని బాధిస్తున్నాయి. ఆ ఇంద్రియాలు బాధిస్తున్నాయి కాబట్టి మనం చిత్తశాంతి లేకుండా బాధపడుతున్నాం. అసురులు అంటే ప్రాణమునందు రమించేవారు అనేటువంటి అర్థాన్ని ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇంద్రియాలు బాహ్యాలు ఆంతరములు అని రెండు రకాలు. కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు బాహ్యాలు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బయటని కనిపిస్తాయి. అవి బయటికి చూస్తూ దుఃఖాన్ని అనుభవించేటట్టుగా సృజించబడ్డాయి అని మరో ఉపనిషత్తులో చెప్పారు. పరాంచిఖాని అని మనకి ఇంకో ఉపనిషత్తులో మనం చదువుకున్నాం. ఇంద్రియాలు బయటికి చూసి దుఃఖపడుతూ ఉంటాయి, దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాయి. ఇంద్రియాలు బాహ్యాలు ఆంతరాలు అయినా ఇంద్రియాలు బయటికి చూడడం వల్ల దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి. అందువలన బాహ్యేంద్రియములు అంటే బహిష్టములు, స్వర్గంలో ఉన్నటువంటి ఇంద్రుణ్ణి బాధించే బాహ్యేంద్రియాలు. అదెలాగంటే ఇందతీతి ఇంద్రహ, ఇది పరమైశ్వర్యే అనే పరమమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ స్వర్గంలో ఇంద్రుడున్నాడు. పరమమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ స్వర్గంలో ఇంద్రుడున్నాడు. బాహ్యేంద్రియాలు బాధించాయి. స్వర్గం అంటే త్రివిష్టపం కానీ పరలోకం కానీ ఏదైనా కావచ్చు. ఇంద్రియ దుఃఖాలు అనుభవించేది త్రివిష్టపమే. అయితే స్వర్గ శబ్దం శువ్రు శబ్దోపతాపయో అనేటువంటి ధాతువు నుండి పుడుతుంది. శువ్రు అనేటువంటి ధాతువు స్వరతి శబ్దం అనేటువంటి అర్థంలో వాడతారు. ఇక్కడ శబ్దం అంటే ఆకాశ గుణకం. అందువలన ఆకాశాది పాంచభౌతిక దేహేంద్రియ ప్రాణ సంఘాత అనుభూతిలోనే బాహ్య దుఃఖాలు ఉంటాయి. బాహ్య దుఃఖాలు ఎక్కడ ఉంటాయండి అని అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ పాంచభౌతికమైనటువంటి దేహంలోనే బాహ్యేంద్రియముల యొక్క దుఃఖం ఉంటుంది. ఇది ఇక్కడ చెప్పడానికి స్వర్గే అన్నాడు. స్వర్గము అంటే ఏదో దేవేంద్రుడు ఉండేటువంటి లోకం అని అర్థం కాదు. శువ్రు అనేటువంటి ధాతువు నుండి శివశబ్దము పుడుతుంది. స్వర్గే అంటే శబ్దమునకు కారణమైనటువంటి స్థానము నుండి. శబ్దం ఎక్కడ పుడుతున్నది? ఆకాశంలో. శబ్దం నుంచి ఏం పుడుతున్నది? వాయువు. వాయువు నుంచి ఏం పుడుతున్నది? అగ్ని. అగ్ని నుంచి ఏం పుడుతున్నది? జలం. జలం నుంచి ఏం పుడుతున్నది? పృథివీ. అంటే పంచభూతాలు కూడా ఆ శబ్దము ప్రారంభించుకొని స్పర్శ రూప రస గంధాల రూపంలో అలా పుడుతున్నాయి. ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటి తాపాలకి కారణం. మనం బయటని బాధపడ్డానికి ఇవన్నీ కారణాలు. అంటే స్వర్గంలో బాధపడడం అంటే ఎక్కడో స్వర్గం స్వర్గం అని ఒకటి వేరేగా లేదు. స్వర్గము అంటే పాంచభౌతికమైనటువంటి దేహము. దేహమునందే ఇంద్రుడు అంటే పరమ ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నవాడు. పరమైన ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఇంద్రుడు దేహంలోనే కర్మేంద్రియాల వల్ల జ్ఞానేంద్రియాల వల్ల బాధపడతాడు అని చెప్పాడు. ఇంద్రునికి సంబంధించినవి అంటే ఆత్మకు సంబంధించినటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలు అంటే ఆత్మన ఇంద్రస్య ఆత్మనః ఇదం ఇంద్రియం. ఇంద్రస్య ఆత్మనః ఇదం, ఇంద్రునికి సంబంధించినటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలు ఇంద్రుడికి సంబంధించినటువంటివి కాబట్టి వాడు స్వర్గంలో అంటే పంచభూతాల్లోని దుఃఖాన్ని అనుభవిస్తాడు. అందువల్ల ఇంద్రుడు తనకు సంబంధించినటువంటి బాహ్యేంద్రియ దుఃఖాన్ని ఆకాశాది భూత సంఘాత సృష్టిలో అనుభవిస్తున్నాడు. అంతరింద్రియాలంటే ఏమిటండి? మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము. ఈ అంతరింద్రియాల వల్ల కలిగేటువంటి దుఃఖాలు ఆంతరమైనటువంటివి, ఆసురమైనటువంటివి. ఇది కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి గుణాలతో కూడుకున్నటువంటిది. ఇది చిత్తంలో అన్నాడు ఏమిటండి? చితి సంజ్ఞానే, చైతన్యంలోనే. ఏమండి అహంకారం ఎక్కడ? చైతన్యంలో. మనస్సు ఎక్కడ పనిచేస్తున్నది? చైతన్యంలో. బుద్ధి ఎక్కడ పనిచేస్తున్నది? చైతన్యంలో. అంటే చిత్తంలోనే ఈ దుఃఖాలు కలుగుతున్నాయి. ఈ దుఃఖాలన్నీ ఎక్కడ? లోపల అనుభవిస్తున్నాడు. మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి వాటి వల్ల కలుగుతున్నటువంటి దుఃఖాలని చిత్తంలో అనుభవిస్తున్నాడు. అంటే లోపల అనుభవించబడుతూ ఉన్నటువంటి దుఃఖాలు
కామక్రోధాది విషయాలు, బయట అనుభవించబడుతూ ఉన్నటువంటి దుఃఖాలు పాంచభౌతికమైనటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సంబంధమైనటువంటివి. ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి వాడు. ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఇంద్రుడు లోపల బయట కూడా ఈ ప్రాణమునకు సంబంధించినటువంటి వాటి వల్ల, అలాగే అహంకారానికి సంబంధించినటువంటి వాటి వల్ల బాధపడుతున్నాడు. అంటే మనం అసురులు అంటే రాక్షసులు కాదు. ఎవరికి ప్రాణముల యందు ప్రీతి ఉన్నాదో వాళ్ళు రాక్షసులు. ప్రాణము అనేటువంటిది బాహ్యేంద్రియాలకు సంబంధించినటువంటిది. అంతరింద్రియాలకు సంబంధించింది ఏమిటి? చిత్తము. చిత్తంలో కలిగేటువంటి దుఃఖాలు వేరు, స్వర్గంలో అంటే చెప్పాను ఇందాకలా ఆకాశాది పంచభూతాల్లో కలిగేటువంటి దుఃఖం వేరు. స్వర్గం అంటే ఆకాశాది పాంచభౌతికమైనటువంటి దేహంలో కలిగేటువంటి దుఃఖము. చిత్తము అంటే జ్ఞానమునందు, సంజ్ఞానమునందు, చైతన్యమునందు కలిగేటువంటి దుఃఖము. ఈ రెండు దుఃఖాలు, ఒకటి లోపల ఒకటి బయట, ఇంద్రుడు అనుభవించాడు. యదా విజిజ్ఞో ఆత్మానం ఆసురానఖిలాన్ తదా హత్వా జయేన దేవానాం శ్రైష్ట్యం స్వరాజ్యమాప్తవాన్. అయితే మనం ఎంతకాలం ఈ దుఃఖాన్ని అనుభవిస్తామండి? ఎంతకాలం జ్ఞానం లేదో అంతకాలం ఈ దుఃఖాలు మనకు ఉంటాయండి. జ్ఞానం లేనంతకాలం ఈ దుఃఖాలు అనుభవించడమే. జ్ఞానం అందు గురించనే ప్రయత్నం చేస్తున్నాం. రోజు కూడా అధ్యయన భారతిలో వింటున్నారు. వింటే చాలదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మన సమయాన్నంతటినీ కూడా మనం మళ్ళించాలి. మనకేవో వ్యాపకాలు ఉంటాయి. మనం పానీయంబులు త్రావుచో, కుడుచుచో, భక్షించుచో, హాస లీలా నిద్రాదులు చేయుచో అని ప్రహ్లాదుని వర్ణించినట్టుగా వంట చేస్తూ ఉన్నప్పుడు, భోజనం చేస్తూ ఉన్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు, దారిలో ఉన్నప్పుడు, అన్ని సమయాల్లోని కూడా మన చిత్తం మాత్రం ఈశ్వరాయత్తంగా ఉండాలి. చిత్తం ఈశ్వరాయత్తంగా ఉండాలి. చైతన్యం ఈశ్వరాయత్తంగా ఉండాలి. గజేంద్రుడు ఎందుకు దుఃఖాన్ని పొందాడండి అని అంటే, ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంబిత్తంబుగా కుండుటం చేసి వెనుక ముందరను భయపార్శ్వంబుల పరతించు ఏనుంగు గములంగానక అని గజేంద్ర మోక్షంలో రాస్తాడు. ఈశ్వరాయత్తంబైన చిత్తంబు సంబిత్తంబుగా కుండుటం చేసి, పాపం ఏదో రోజుకి 1 గంట 2 గంటలో 3 గంటలో వేదాంత విషయాల్ని వినడానికో వాటిని మననం చేయడానికో ప్రయత్నం చేస్తున్నాం. దాని టైం ఎక్స్టెండ్ చేయాలి. మొదట మనం ప్రారంభించినప్పుడు 1 గంట ప్రారంభించామంటే దాన్ని 2 గంటలు, 4 గంటలు, 6 గంటలు, 8 గంటలు, 10 గంటలు అలాగా దాన్ని నిడివి పెరగాలి. అది ఎలా కుదురుతుందండి? ఉదయం లేచి ఏదో లౌకికమైనటువంటి పనులు ఉంటాయి కదండి, ఆ పనులు ఏమైనా నిన్ను జ్ఞానాన్ని గురించి ఆలోచిస్తే అడ్డుకుంటాయా? నీ ఆత్మ గురించి నువ్వు విచారణ చేస్తూ ఉంటే ఆడవాళ్ళు వంట చేయొచ్చు, మగాళ్ళు సామాన్లు తేవచ్చు. మగాడు బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు వేదాంత విచారణ చేయకూడదని ఏం లేదు కదా. మగాడు సామాన్లు లిస్ట్ ఇస్తే ఆ సామాన్లు వీడు కట్టాడు కదా, వాడు కట్టిస్తాడు కదా, ఆ బ్యాగ్ మోసుకు రావడమే కదా వీడు చేసిన పని. ఈ మాత్రం దానికి నేనేదో చెమట్లో వచ్చేస్తున్నాను. ఏమీ చెమట్లో వచ్చి అక్కర్లేదు. ప్రశాంతంగా చిత్తాన్ని అటువే పెట్టండి, ఇంద్రియాలను ఇటువే పెట్టండి. ఇంద్రియాలు ఇంద్రియాల పనులు చేస్తూ ఉంటాయి, చిత్తం చిత్తం పని చేస్తూ ఉంటుంది. స్టవ్ మీద అన్నం ఉడుకుతూ ఉంటుంది, మనలో అపల జ్ఞానం ఉడుకుతూ ఉంటుంది. మన జ్ఞానాన్ని బాగా మరగబెడితే దాంట్లోంచి మనకి ఆత్మ అనేటువంటిది తెలియబడుతుంది. అదో ఉంటుంది. ఆ పని కొంప మునిగిపోలేదు దాని. అది మనం ఆ టైంకి వాసండాగానే కట్టేస్తే చాలు, అంతకన్నా ఏమైపోదు. దీనికోసం ఏమండి నేను వంట చేసుకోవాలి కదండి, లేకపోతే నేనేమండి బజార్లోకి వెళ్ళాలి కదండి, నేనేదో ఏమిటి రోజు బ్యాంకుల్లో ఏమైనా డబ్బు వేస్తామా తీస్తామా?
రోజు లేకపోతే మార్కెట్ అంతా కొనుక్కో తెచ్చి ఇంట్లో పెడతామా? ఏమీ లేదు. టీవీలు చూస్తూ ఉండడం, లేకపోతే డబల్ కాట్ మీద, లేకపోతే దివాన్ కాట్ మీద, లేకపోతే సోఫాలోని కూర్చోవడం. ఏదో కొంతసేపు వాళ్ళతోని, కొంతసేపు వీళ్ళతోని అలా వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు మంచివాళ్ళు కాదు, వీళ్ళు మంచివాళ్ళు. ఏ మాటలు మాట్లాడడం అంతకన్నా మరేమో. వీటి వల్ల ఏమొస్తుంది? వృధా. ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, బాహ్యేంద్రియాన్ని వాడికి పారేయండి. పారేసి ఆంతరింద్రియంలో, చిత్తంలోని జ్ఞానాన్ని వాళ్ళు ఎప్పుడో అడుగుతారనుకో, ఏమిట్రా, ఏమిటి ఆలోచిస్తున్నాను? అబ్బే ఏం లేదురా, నువ్వు చెప్పినవి వింటున్నా అనేస్తాను. ఎవడు గమ్ముడిపోయాను. దీనికోసం ఇబ్బంది ఏమున్నది? ఏదో సన్యాసం తీసుకొని కాషాయ గుడ్డలు కట్టుకొని ఎక్కడికో అడవిలోకి వెళ్ళి ఆ అడవిలో కూర్చుంటేనే జ్ఞానం రాదు. అక్కడ కూర్చో కూడా మా అమ్మ ఏమిటి చేస్తున్నాడు, మా నాన్న ఏమిటి చేస్తున్నాడు, మా అన్నయ్య ఏమిటి సంపాదించాడు, మా తమ్ముడు ఏమిటి చేశాడు, మా అక్కే ఊర్లో ఉన్నది, ఇలా ఆలోచిస్తే ఆ చెట్టు కింద కూర్చున్నా ఒకటే, ఇంట్లో కూర్చున్నా ఒకటే. ఇంట్లో కూర్చో, చెట్టు కింద కూర్చున్నట్టుగా ఉంటే మంచిది. అందుకోసం యదా విజిజ్ఞో ఆత్మానో ఆసురానఖిలాన్ తదా హత్వా జయేన దేవానాం శ్రేష్ఠ్యం స్వరాజ్యమాప్తవాన్. యదా ఎప్పుడు ఆత్మానం తనను తాను బ్రహ్మముగా విజజ్ఞో తెలుసుకొనెనో. నేనే బ్రహ్మాన్ని అని నాకు తెలియాలి, నేనే బ్రహ్మాన్ని అని నాకు తెలియాలి. ఆ జ్ఞానం నాకు ఎప్పుడైతే కలిగిందో తదా అప్పుడు అఖిలాన్ సమస్తమైన అసురాన్ ప్రాణేంద్రియ సంఘాతమును హత్వా చంపి నశింపజేసి జయేన విజయము చేత దేవానాం శ్రేష్ఠ్యం దేవతలలో శ్రేష్ఠత్వమును స్వరాజ్యం తనను తాను ప్రకాశింపజేసుకునేటువంటి స్థితిని ఆప్తవాన్ పొందెను. ఏమండి, ఎప్పుడైతే మనం ఆ అసురుల్ని జయిస్తామో, ఆత్మజ్ఞానం పొందితే ఏమిటవుతుందండి? ప్రాణేంద్రియ సంఘాతాన్ని మనం జయిస్తాం. ఎప్పుడు ఆత్మజ్ఞానం పొందితే, తానే బ్రహ్మము అని తెలుసుకుంటే, అప్పుడు ఇంద్రుడు ఇంద్రియోపాధికమైనటువంటి చైతన్య స్వరూపుడు, ఇంద్రియము ఉపాధిగా కలిగినటువంటి చైతన్య స్వరూపుడు ప్రాణేంద్రియ సంఘాత వ్యాపారాల్ని నశింపజేస్తాడు. అంటే చెప్తున్నాను కదా, నశింపజేయడం అంటే వాటిని చంపేయడం కాదు. కళ్ళతో చూస్తున్నాం, పట్టించుకోవటం లేదు. నోటితో మాట్లాడుతున్నాం, దాని మీద దృష్టి లేదు. చెవులతో వింటున్నాం, దృష్టి లేదు. ఎక్కడుంది మన దృష్టి అంతా? చైతన్యం మీద ఉన్నారు, ఆత్మ మీద ఉన్నారు మన దృష్టి. పరాగ్గా ఉన్నావురా అంటారు, ఏమిటో ఆలోచిస్తున్నావురా అంటారు. ఈ కాలంలో చాలామంది కంప్యూటర్ల దగ్గర కూర్చుంటారు. వాళ్ళకి ఏదైనా చెప్తూ వాళ్ళు విన్నట్టుగా ఉండరు, సమాధానము చెప్పరు. వాళ్ళ కంప్యూటర్లో లీనమైపోయి ఉంటారు. అలాగా మనం కూడా ఆత్మలో లీనమైపోవాలి. ఆత్మలో లీనమైపోతే ఏమిటవుతుంది? ప్రాణేంద్రియ సంఘాత వ్యాపారాలు వాటంతట అవే నశించిపోతాయి. నశించిపోతే దేవతల్లో శ్రేష్ఠత్వం వస్తుంది. తనను తాను ప్రకాశింపజేసుకోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. తనని తాను ప్రకాశింపజేసుకోవటం. స్వరాజ్యమాప్తవాన్ అన్నాడు. స్వరాజ్యం అంటే ఏమిటండి? అంటే దేవలోకాన్ని పొందాడండి. అది కాదు సార్. అసలు దేవలోకమే లేదు, జగత్తే మిథ్య అయితే దేవలోకం ఎక్కడున్నదండి? మనుష్యలోకం ఎక్కడున్నదండి? ఏమీ లేదు కదండి. వేదాంతంలో దేవలోకాలు, ఏమంటే నాగలోకాలు, ఇంకో లోకాలు లేవు. వేదాంతంలో లోకాలు ఉండవు. వేదాంతంలో లోకాలు లేవు. మరి స్వరాజ్యం ఆప్తవాన్ని అంటే ఏమిటి పొందాడు? స్వరాజ్యం అంటే తనను తాను ప్రకాశింపజేసుకునేటువంటి స్థితిని పొందాడు. నేనే ఆత్మని అని ప్రకాశింపజేసుకునేటువంటి స్థితిని పొందాడు. ఇంద్ర ఆదిత్యో వజ్రభృద్వా అని శంకరాచార్యుల వారు కేనోపనిషద్ వ్యాఖ్యానంలో రాశారు. ఇంద్ర ఆదిత్యో వజ్రభృద్వా. ఇంద్రుడు అంటే ఆదిత్యుడేనా అంటే ప్రకాశించే గుణము కలవాడైనా అవచ్చును, వజ్రభృద్వా వజ్రాన్ని ధరించినటువంటి వాడైనా కావచ్చు. ఆయనే ఇంద్ర శబ్దానికి
ఇంద్ర పరమేశ్వరో మఘవా బలత్వాత్ అని కూడా రాశారు. ఇంద్రుడు అంటే పరమేశ్వరుడైనా కావచ్చును, మఘవా అనేటువంటి పేరు కలిగిన వాడైనా కావచ్చును, బలము చేతను అన్నారు. అంటే ఇంద్రుడు స్వయముగా ప్రకాశించేటువంటి ఆదిత్యుడు, ఇంద్రుడు పరమేశ్వరుడు, మరియు మఘవా. మఘవాన్ అంటే ఏమిటండి? మక్యతే పూజ్యతే మఘవా అంటే పూజింపబడేవాడు. మఘవా అన్నటువంటి శబ్దానికి పూజింపబడేవాడు అని అర్థం. దేవతలలో శ్రేష్ఠుడు అగడమే కాకుండా పూజింపబడేటువంటి వాడు కూడా, ప్రకాశించేటువంటి వాడు కూడా. ఈ మఘవా అనేటువంటి శబ్దం చాందోగ్యంలో అష్టమాధ్యాయంలో చాలాసార్లు ప్రయోగించబడ్డాడు. హిరణ్యగర్భ ప్రజాపతి ఇంద్రుణ్ణి మఘవన్ 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 అని పదే పదే సంబోధన చేశారు. మఘవన్ అంటే పూజింపదగినటువంటి వాడా, గొప్పవాడా అని అర్థం. ఇక్కడ స్వర్గలోకంలో అంటే అనంతమైనటువంటి, జ్యేష్ఠమైనటువంటి, సుఖాత్మకమైనటువంటి బ్రహ్మలోక స్థితి. ఏమండి, స్వర్గం అంటే అదేదో దేవలోకం, దేవేంద్రుడు ఉంటాడు, అక్కడే దిక్పాలకులు ఉంటారు, అక్కడ రంభాది ఊర్వశి, రంభ మొదలైనటువంటి అప్సరసులు ఉంటారు. ఇదంతా కూడా మనం పురాణాల్లో చెప్పేటువంటి కథ. చెప్పారు కదా, దాన్ని అన్వయించడం వేరు. అది అన్వయించలేకపోతే వాళ్ళ దురదృష్టం, అన్వయించగలిగితే వాళ్ళ అదృష్టం. మనం పురాణ విషయాలు ఇక్కడ మాట్లాడడం లేదు. స్వర్గలోకం అంటే అనంతమైనటువంటిది, గొప్పదైనటువంటిది, సుఖాత్మకమైనటువంటి బ్రహ్మలోక స్థితి అని చాందోగ్యంలో భగవత్పాదుల వారు వ్యాఖ్యానం చేశారు. స్వర్గే లోకే సుఖాత్మకే బ్రహ్మణి. చాందోగ్యంలో ఆయన అష్టమాధ్యాయంలో స్వర్గలోకం అన్నటువంటి దానికి అర్థం చెప్తూ, స్వర్గే లోకే, స్వర్గలోకము అంటే సుఖాత్మకే బ్రహ్మణి, సుఖాన్ని ప్రసాదించేటువంటి బ్రహ్మమునందు, జ్యేయే సర్వమహత్తరే స్వాత్మని. జ్యేయే అంటే జ్యేష్ఠము, గొప్పది. గొప్పది కాదయ్యా, సర్వమహత్తరం, అన్నిటికన్నా గొప్పదైనటువంటి స్వాత్మని, తన ఆత్మ యందు. ఏమండి, బ్రహ్మము అంటే ఆత్మ కన్నా వేరుగా మరొకట్లేదు. ఆత్మే బ్రహ్మము, బ్రహ్మమే ఆత్మ. అందునుంచి స్వర్గమునందు అని అంటే బ్రహ్మమునందు, తన ఆత్మ యందు. ఇంద్రుడు బ్రహ్మమందు అంటే తన ఆత్మ యందే ప్రకాశించను. స్వరాజ్యం ఆప్తవాన్ అంటే ఇంద్రుడు తన యొక్క ఆత్మ యందే, తన బ్రహ్మమైనటువంటి తన ఆత్మ యందే ప్రకాశించను అని అర్థం. ఇక్కడ స్వరాజ్యమా స్వరాజ్యమా అన్నటువంటి దాని వివరణ గురించి కూడా అవ్వారు సుబ్రహ్మణ్య శర్మ గారు చిన్న వివరణ రాశారు. అంటే వారు ఏదో రాశారు, నేను వారిని తప్పు పట్టలేను, అలాగని నేను వారు ఏమిటి రాశారు అన్నటువంటి దాన్ని సమర్థించలేను. ఇక్కడ స్వరాజ్యం కాదు, స్వరాజ్యం అని గ్రహించడం పునరావృత్తి రహితమైనటువంటి లోకం అని అర్థం చెప్పొచ్చు అని అవ్వారు సుబ్రహ్మణ్య శర్మ గారు వివరణ రాశారు. అయితే దానికి మనం ఆధారాన్ని చూపించలేం. స్వరాజ్యం అన్నా స్వరాజ్యం అన్నా శబ్దంలో తేడా ఉంటుంది, కానీ అర్థంలో తేడా రాదు. కాబట్టి ఏమిటి చెప్పాలి? తన యందు, తన ఆత్మ యందే, బ్రహ్మమైనటువంటి తన ఆత్మ యందే ప్రకాశించను అని అర్థం చెప్పాలి. బ్రహ్మమైనటువంటి తన ఆత్మ యందే ప్రకాశించను. స్వహ స్వర్గే రాజతైతి స్వరాట్ అని స్వర్గమందు ప్రకాశించేటువంటి వాడు. అంటే స్వర్గమందు అంటే తన యందే ప్రకాశించేవాడు. స్వర్గం అంటే బ్రహ్మము, స్వాత్మ తన యొక్క ఆత్మ అని చెప్పడం చేత బ్రహ్మమందు అంటే తన ఆత్మ యందే ప్రకాశించేటువంటి వాడిని స్వరాట్ అంటారు. వాడిని స్వరాట్ అని పిలుస్తారు. స్వర్గమందు ప్రకాశించేది స్వరాట్ అయితే ఆత్మ, ఆ తత్వాన్ని చెప్పేది స్వరాజ్యము. అంటే ఏదైతే ఆత్మతత్వం ఉన్నదో ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి దాన్ని స్వరాజ్యము అంటారు. అంటే బ్రహ్మత్వము లేదా స్వాత్మస్థితి పొందాడు, తానే బ్రహ్మమయ్యాడు, తన యొక్క ఆత్మస్థితిని తానే పొందాడు అన్నటువంటి అర్థం చెప్పాలి.
స్వరాట్ స్వరాజ్య శబ్దాల బ్రహ్మాన్నే గ్రహించాలి. బ్రహ్మము ఆత్మ అనే అర్థాన్నే గ్రహించాలి. అజాత శత్రుతామేతి జాత బ్రహ్మాత్మబోధత అంతర్బహిర్వాక శత్రు మమ సర్వాత్మదర్శిన. ఇక్కడ కూడా బ్రహ్మాన్ని గురించే మాట్లాడుతున్నారు. జాత బ్రహ్మాత్మబోధత, బ్రహ్మమే ఆత్మ అనేటువంటి జ్ఞానం కలగడం చేతను. అంటే బ్రహ్మమే ఆత్మ, నా ఆత్మే బ్రహ్మ, అంతకన్నా లేదా అహం బ్రహ్మాస్మి అన్నటువంటిది మనం బృహదారణ్యకంలో చెప్పుకుంటాం, ఇంకా వివరణగా చెప్పుకుంటాం. ఇక్కడ లైట్గా మనం మధ్య మధ్యన మాట్లాడతాం. మన విద్యారణ్యుల వారు చితక్కొడతారు ఆ బృహదారణ్యకం పెట్టి. ఆయన బోల్డ్ని అధ్యాయాలు రాశారు ఆ బృహదారణ్యకం మీద. ప్రయత్నం చేద్దాం, మన అదృష్టాన్ని బట్టి ఈద్దాం సముద్రాన్ని. భారతీ శుభగభస్తి చేయంబుల చేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభము వాపి సూర్య చేతో రుచిరాబ్జ బోధన రతుండగు పరాశరంభోరులు ఆ వ్యాస భగవానుడిని తలుచుకొని మన అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ మరొకటి కానీ మనం అవతలకి చేరగలవా చేరలేమా అంటే అది పూర్తిగా గురు కటాక్షం మీద ఆధారపడి ఉంటుంది. తెలిసినట్టుగా ఉంటాయి, పూర్తిగా అర్థమైనట్టుగా ఉంటాయి, అర్థం కాకుండా ఉంటాయి. అందుకోసం మనం వాటిని జాగ్రత్తగా పట్టుకోవాలి. జాత బ్రహ్మాత్మ బోధత, బ్రహ్మమే ఆత్మ అనే జ్ఞానం సంభవించడం చేత అజాత శత్రుతామేతి, అజాత శత్రుత్వం పొందుతున్నాడు. వాడిని అజాత శత్రువు అంటారు. ఎందుకండి? వాడికి శత్రువు ఎవరండి? కామక్రోధ లోభమోహమద మాత్సర్యాలు లేవు కాబట్టి వాడికి శత్రువులు లేరు. వాడికి ఇంద్రియ వ్యాపారాలు లేవు కాబట్టి శత్రువులు లేరు. వాడు బ్రహ్మమే, వాడే బ్రహ్మము. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, వాడే బ్రహ్మమై బ్రహ్మాన్ని పొందుతూ ఉంటే వాడు మరి ఎవడు పొందుతాడండి? వాడికి ఇంకేమున్నదండి? వాడు పొందడానికి ఇంకేం లేదు కదండి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి, వాడే బ్రహ్మం, వాడే బ్రహ్మాన్ని పొందాడు. వాడికి ఇంకా ప్రాణేంద్రియ సంఘాతంతో సంబంధం ఏమిటి? వాడి కామక్రోధాతులతో సంబంధం ఏమిటి? వాడికి ఏ సంబంధం లేదు కదండి. అజాత శత్రుత్వాన్ని పొందుతున్నాడు. అంతహా లోపల బహిర్వా బయట కానీ మమా నాకు సర్వాత్మ దర్శన, సర్వాత్మ భావము కలవానికి కహా ఎవడు శత్రువు, శత్రువు నాకెవడు శత్రువు అండి? ఎందుకంటే నాకు బయటనే శత్రువులు లేరు, లోపల శత్రువులు లేరు. ఎందుకు బయట లోపల శత్రువులు లేరు? నాకు ప్రాణేంద్రియ సంఘాతంతోనే పని లేదు, మనోబుద్ధి అహంకారాలతోనే పని లేదు. నాకు మనోబుద్ధి అహంకారాలతో పని లేదు కాబట్టి లోపల శత్రువులు లేరు, కామక్రోధాదులు లేవు. నాకు బయటని ఇంద్రియాలతో పని లేదు కాబట్టి నాకేమో ఇంద్రియాలకు సంబంధించినటువంటి శత్రువులు లేరు. ఏ శత్రువు లేరు. నేను సర్వాత్మ భావం కలవాడిని. అంటే నేనే అంతా నేనే. ఎవరైనా తిట్టారంటే ఎవరు తిట్టారు? నేనే నన్ను తిట్టుకున్నాను అనమాట. ఎవరైనా పొగిడారు అంటే ఎవరు పొగిడారు? నన్ను నేనే పొగుడుకున్నాను అనమాట. ఎందుకంటే అందరూ నా ఆత్మ యొక్క స్వరూపం అయినప్పుడు నన్ను పొగిడినటువంటి ఆత్మ ఒకటి వేరేగా లేదు, నన్ను తిట్టినటువంటి ఆత్మ ఒకటి వేరేగా లేదు. ఎందుకంటే సర్వాత్మ భావం. ఎవరు నిన్ను ప్రశంసిస్తున్నారనుకుంటున్నావో వాళ్ళు నీ యొక్క స్వరూపమే. ఎవరు నిన్ను నిందిస్తున్నారనుకుంటున్నావో వాళ్ళు నీ యొక్క స్వరూపమే. నిన్ను బాధ పెడుతున్నారు అనుకున్నటువంటి వాళ్ళు నీ స్వరూపమే. నిన్ను అభిమానిస్తున్నారు అనుకున్నటువంటి వాళ్ళు నీ యొక్క స్వరూపమే. అంటే అంతా నువ్వే అయినప్పుడు శత్రువులు ఎక్కడ ఉంటారండి? శత్రువులు ఉండరు కదండి. బ్రహ్మమే ఆత్మ, అది తానే అని తెలుసుకున్నటువంటి వాడికి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కలగవు. వాడి కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు కలగవు. అంతా ఆత్మే, ఆ ఆత్మ నేనే అని తెలుసుకున్నటువంటి వాడి దేని మీద కోరిక దేని మీద ఉంటుందండి? దేని మీద కోపం ఉంటుందండి? ఎందువల్ల మదం ఉంటుందండి? అంటే అతన్ని అజాత శత్రువు అంటారు. సర్వాత్మ భావమే బ్రహ్మత్వం. బృహదారణ్యకంలో ఇంకా వివరంగా చెప్తారు. సర్వాత్మ భావాన్నే బ్రహ్మత్వం అంటారు. సర్వాత్మ భావం పొందినటువంటి వాడికి
బాహ్యేంద్రియములు శత్రువులు కావు, అంతరింద్రియములు శత్రువులు కావు. సర్వాత్మ భావమే ఆత్మజ్ఞానము. దానివల్ల తానే ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోగలుగుతాడు. నేనే ఆత్మస్వరూపుణ్ణి అని నాకు తెలిసినప్పుడు నాకు దేంతో శత్రుత్వం ఉంటుందండి? దేంతో నీ శత్రుత్వం ఉండదు. బ్రహ్మాద్యా స్థావరంతా ఏ ప్రాణినో మమతే వపు కామక్రోధాదయా దోషా జాయేరన్మే కుతోన్యతః. బ్రహ్మాద్యా బ్రహ్మము మొదలుగా కలిగి స్థావరాంతా స్థావరముల చివరగా కలిగినటువంటి ఏ ప్రాణిన ఏ ప్రాణులు ఉన్నాయో తే అవన్నీ కూడా మమ నాకు నా యొక్క వపుహు దేహమై ఉన్నవి. కామక్రోధాదయో దోషా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము మొదలైనటువంటి దోషాలు మే నాకు అన్యత వేరొక విధంగా కుత ఏ విధంగా జాయేరు కలుగును. అసలు నాకు దోషాలు ఎలా కలుగుతాయండి? నాకు దోషాలు ఎక్కడి నుంచి వస్తాయండి? ఎందుకంటే బ్రహ్మ దగ్గర నుంచి ఇక్కడ పిపీలికాది బ్రహ్మ పర్యంతం అన్నీ నా యొక్క శరీరములే, అన్నీ నా శరీరాలే. నేను ఏదో రామసుబ్బారావు అనేటువంటి శరీరం కాదు. చీమ నేనే, దోమ నేనే, ఏగా నేనే, తేలు నేనే, పాము నేనే, పక్షి నేనే, పశువు నేనే, సమస్తమైనటువంటి మనుష్యులు నేనే అనేటప్పుడు అన్ని శరీరాల్లో ఉన్నటువంటిది నా ఆత్మే. దాన్నే సర్వాత్మభావం అంటారు. అన్ని శరీరాల్లో ఉన్నటువంటిది నా ఆత్మే. అప్పుడు కామక్రోధాది దోషాలు ఎక్కడ కలుగుతాయి? దేన్ని చూస్తే కోరిక కలుగుతుంది, దేన్ని చూస్తే కోపం కలుగుతుంది. అన్నీ నావే అయినప్పుడు నావి నా వస్తువుల యందు నాకు కోరిక ఉండదు, నా వస్తువుల యందు నాకు కోపం ఉండదు. బ్రహ్మం అంటే హిరణ్య గర్భుడు. ఇది సనాతనమైనటువంటి పరమాత్మ తత్వం నుండి మొట్టమొదట పుట్టినటువంటిది. దీన్ని ప్రథమజము అంటారు. సృష్టి ఆరంభంలో ఈ తత్వంతో ప్రారంభమైంది. హిరణ్య గర్భం తత్వం మొదలుకొని ప్రచ్ఛన్న చైతన్యాలైనటువంటి జడాల వరకు, అంటే కొండలున్నాయి, చెట్లు ఉన్నాయి, వాటిలో చైతన్యం ఉంది, కనిపించదు. కనిపించని చైతన్యం కలిగినటువంటి పర్వతాలు, రాళ్ళు, రప్పలు, అలాగే చెట్లు, వాటన్నింటి వరకు అన్నింటిలోనూ కూడా అన్నిట్లో కూడా ఆత్మ ఉపాధులే. ఇవన్నీ ఆత్మకి శరీరాలే. ఆత్మకి ఇవన్నీ శరీరాలు. అన్ని ఉపాధుల్లో ఉన్నటువంటి ఆత్మ నేనే. అన్ని ఉపాధుల్లో ఉన్నటువంటి ఆత్మని నేనే. అంటే నేను కానటువంటిది ఏదీ లేదు. ఆ విధంగా సర్వభూతముల యందు ఉన్నటువంటి ఆత్మను నేనే. అలా అయితే నా యందు దేనిని గూర్చి నాకు కామం, ఏది కావాలని నాకు కోరికలు అవుతుందండి? అన్నీ నేనే అయినప్పుడు నాకు ఏది కావాలని కోరిక? దేని యందు క్రోధము, లోభం? నాకు దేని మీద కోపం వస్తుంది? ఏదంటే లోభం ఉంటుంది? దేన్ని గురించి మోహం ఉంటుంది? దేన్ని చూసి మర్మాత్సర్యాలు కలుగుతాయి? అంతా నేనే కనుక నా యందు ఇటువంటి దోషాలు పుట్టడం సాధ్యం కాదు. అంతా నేనే అయినప్పుడు ఇది నా ఇల్లు, నా ఇంటి మీద నాకేమైనా మాత్సర్యం కలుగుతుందా? నా ఇంటి మీద నాకు క్రోధం కలుగుతుందా? అంతా నేనే. అన్ని జీవుల్లో, అన్ని శరీరాల్లో ఉన్నటువంటిది నేనే. ఆత్మానం చేద్విజయానీయం అస్మీతి పురుష కిమిచ్చన్ కస్య కామాయ శరీరమనుసంజ్వరేత్ అని బృహదారణ్యకంలో ఒక మంత్రం ఉన్నది. ఆత్మయే నేను అని తెలియబడితే ఎవని కొరకు ఏమిటి కావాలని శరీర తాపం అనుభవించాలి. ఏమండి, నేనే ఆత్మ అన్నప్పుడు, అంతా ఆత్మ అన్నప్పుడు, అంతా ఆత్మ అయినప్పుడు ఏమిటి కోరి ఎవళ్ళ కోసం బాధపడాలండి? ఏమీ లేదు. అంతా ఆత్మ అయినప్పుడు, నేనే అయినప్పుడు, అంతా నేనే అయినప్పుడు
ఇంక దాంట్లో బాధపడవలసింది ఏముంటున్నదండి? దుఃఖం ఎక్కడి నుంచి కలుగుతుందండి? కామక్రోధాదులు ఎక్కడి నుంచి కలుగుతాయండి? అంటే నేనే ఆత్మస్వరూపాన్ని తెలిస్తే కామాదులకు స్థానం లేదు. అందువలన సర్వాత్మభూతుడైనటువంటి వాడి యందు అరిషడ్ వర్గ దోషాలు ఉండవు. వాళ్ళకి అరిషడ్ వర్గాలు ఉండవు. నుంచే ప్రహ్లాదుడు అన్నాడు, నువ్వు అందరినీ జయించవు నాన్న, అరిషడ్ వర్గాలు జయించలేదు. నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరుగుర ప్రభిన్నెల చేయు. నాన్న, ఓ ఆరుగురిని కట్టుబాటులో ఉంచుకుంటే అన్ని కంట్రోల్లో ఉన్నట్టుగా వాళ్ళని వదిలేసావు. ఊళ్ళో ఎంతమందిని కడితే ఏమిటి ప్రయోజనం అన్న అన్నాడు. ఆసురాణం స్వాత్మతా ప్రాప్తో అసురత్వం హతం భవేత్ అయమేవ జయస్తస్య దేవేభ్య శ్రేష్ఠతా తతః. అసురాణం స్వాత్మతా ఆప్తౌ అసురత్వం హతం భవేత్. అసురాణం ఇంద్రియములకు, అసురులు అంటే రాక్షసులు అని ఎక్కడ అర్థం చెప్పం, ఎందుకంటే రాక్షసులు అనేటువంటి అర్థం లౌకికం. అసురులు అంటే ఇంద్రియాలు అన్నటువంటి అర్థం వేదాంతపరమైన అర్థం. అసురాణం ఇంద్రియములకు స్వాత్మత తన ఆత్మ విషయత్వము ఆప్తో పొందబడినట్లయితే అసురత్వం ఇంద్రియ ధర్మము హతం భవేత్ పోతుంది. ఏమండి, నేను సర్వాత్మభూతుడిని అనుకుంటే నా కళ్ళు దేన్ని చూస్తాయండి? నేను సర్వాత్మభూతుడిని అంటే నేను ఎవరి గురించి వినాలండి? నేను సర్వాత్మభూతుడిని అయితే ఎవరి గురించి మాట్లాడాలండి? నేను సర్వాత్మభూతుడిని అయితే ఏమిటి పుచ్చుకోవాలండి? మన ఆత్మజ్ఞానం నిజంగా ఉంటే ఇచ్చినవాడు లేడు, పుచ్చుకున్నవాడు లేడు. ఎందువల్ల? ఇచ్చినవాడు వాడే, పుచ్చుకున్నవాడు వాడే, రెండు వాడే అయినప్పుడు దాత లేడు, ప్రతిగ్రహీత లేడు. ఏదో మన గురు పౌర్ణమి నాడు ఎవరో అడిగారు, అంటే గురుదక్షిణ ఇచ్చుకోవాలి కదా అన్నారు. అయ్యా, శిష్యులు గురువుల నుంచి ఏమిటి కోరుకుంటారు అని అడిగాను వాళ్ళని. అంటే జ్ఞానాన్ని కోరుకుంటారండి అన్నారు. మీరు జ్ఞానాన్ని కోరుకున్నప్పుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువు ఏమిటి కోరుకోవాలయ్యా అన్నాను. తన ఆత్మని తాను అనుభవించడం కోరుకోవాలి. అందుకే తప్పించి మీరిచ్చే డబ్బుల్ని కోరుకోక్కర్లేదు. అంటే గురువుగారికి దక్షిణ ఇవ్వాలి అంటే ఏమిటి ఇవ్వాలి? స్వాత్మానుభూతి దక్షిణ ఇవ్వాలి. మన ఆత్మని మనం అనుభవించడాన్ని చూస్తే గురువు సంతోషిస్తాడు. కానీ గురువు గారికి 10,000 రూపాయలు ఇచ్చేసామండి గురు పౌర్ణమి నాడు. గురు పౌర్ణమి నాడు 10,000 రూపాయలతో గురువు గారి జ్ఞానాన్ని కొనిసుకున్నామా? గురువుగారు 10,000 రూపాయల జ్ఞానాన్ని అమ్మేశారా? ఏమిటది? అది దక్షిణాది, అది దక్షిణ కాదు. దక్షిణ అనేటువంటిది ఏది? శిష్యుడికి నువ్వేమిటి ఇస్తున్నావు? శిష్యుడు నిన్ను ఏమిటి కోరుకో నీ దగ్గరికి వచ్చాడు? జ్ఞానాన్ని కోరుకో వచ్చాడు. నువ్వేమిచ్చావు? జ్ఞానాన్ని ఇచ్చావు. జ్ఞానం వల్ల వాడికి ఏమిటి కలగాలి? స్వాత్మస్థితి కలగాలి. నేనే ఆత్మని, అంతా నేనే అన్న జ్ఞానం కలగాలి. అది కలిగితే శిష్యుడికి నీకు దక్షిణ ఇచ్చినట్టుగే. అది కలగకపోతే నీకు వాడు దక్షిణ ఇవ్వలేదు సరికదా, నీ బాధ అంతా కూడా నిష్ఫలము. అసురాణం ఇంద్రియములకు స్వాత్మత తన ఆత్మ విషయత్వము ఆప్తో పొందబడినట్లయితే అసురత్వం ఇంద్రియ ధర్మము హతం భవేత్ నశిస్తుంది. అంటే ఇంద్రియాలకి ఇంద్రియ ధర్మం ఎప్పుడు పోతుందండి? ఆత్మస్వరూపాన్ని నేను అనుకున్నప్పుడు ఇంద్రియాలకి ఇంద్రియ ధర్మం ఉండదు. ఇంద్రియాలకి ఇంద్రియ ధర్మం పోతుంది. తస్యా ఆ ఇంద్రునికి అయమేవ ఇదే జయ విజయ విజయము. ఇంద్రుడు ఏమిటి జయించాడండి అంటే ఆత్మస్థితిని పొందాడు. ఆత్మస్థితిని పొందడము అనేటువంటిదే విజయం. ఆత్మస్థితిని పొందితే ఇంద్రియాల యొక్క ధర్మాలు పోయాయి. ఇంద్రియాల యొక్క ధర్మాలు నశించడము, ఆత్మస్థితి తెలుసుకోవటము అనేటటువంటిదే విజయం. నేనే సర్వము, సర్వాత్మ భావం నాకు కలిగింది, నేనే సమస్తమైనటువంటి జగత్తు అని తెలుసుకోవటమే విజయము, అదే జయము.
తతః అటు తర్వాత దేవేభ్య దేవతల కన్నా శ్రేష్టత గొప్పతనం. ఏమండి దేవతలందరికన్నా వాడు ఎందుకు గొప్పవాడయ్యాడండి? సర్వాత్మభావం కలిగింది కాబట్టి, వాడికి సర్వాత్మభావం కలిగింది కాబట్టి. అసురులు అంటే ఇంద్రియాధీనమైనటువంటి జీవులు. ఆ జీవాత్మ పరమాత్మ అయినటువంటి తన ఆత్మస్థితిని, అంటే తానే పరమాత్మ, తనకన్నా వేరుగా జీవాత్మ లేదు అనే స్థితిని పొందగలిగితే, అసురత్వం అంటే ఇంద్రియాలకు లొంగిపోవడం, బతకటం అనేటువంటిది నశిస్తుంది. ఇంద్రియాలకి ఎన్నాళ్ళు మనం లొంగిపోతాము? ఎన్నాళ్ళైతే మనకి సర్వాత్మభావం కలగదో అంతకాలం మనం ఇంద్రియాలకి లొంగి బతుకుతాం. ఎప్పుడు సర్వాత్మభావం కలుగుతుందో అప్పుడు ఇంద్రియాలని జయించి బతుకుతాం. దేవేంద్రుడు అంటే ఆత్మకు సంబంధించిన వ్యాపారములు, అంటే ఇంద్రియాలు కలవాడు అని అర్థం. ఎప్పుడైతే ఇంద్రుడు బ్రహ్మమునందే, అంటే తన ఆత్మస్థితి అందే బాధము జ్ఞానము కలవాడయ్యాడో అప్పుడు ఇంద్రియ వ్యాపారాలు నశించిపోతాయి. అప్పుడు ఇంద్రియ వ్యాపారాలు పనిచెయ్యవు. కేనోపనిషత్తులో బ్రహ్మ విజయమే ఇంద్రుడి విజయంగా భావించారు. మనం ఆ కథ చదువుకున్నాం, కేనోపనిషత్తు చెప్పుకున్నాం. కేనోపనిషత్తులో బ్రహ్మ విజయాన్ని దేవతలు మా విజయం అనుకున్నారు. అప్పుడు ఉమాస్వరూపంగా శబ్ద బ్రహ్మం ఇంద్రునికి బ్రహ్మ విజయాన్ని బోధించింది. బ్రహ్మమే విజయాన్ని సాధించిందయ్యా, నువ్వు కాదు అని. అందుకోసం ఇంద్రుడు బ్రహ్మాన్ని తెలుసుకొని శ్రేష్ఠుడయ్యాడు. దానివల్ల బ్రహ్మాన్ని తెలుసుకొని ఆయన అందరికన్నా గొప్పవాడయ్యాడు. అంటే అన్నింటికన్నా గొప్పది అయినటువంటి ఆత్మయందే తను ప్రకాశించాడు. అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఆత్మయందే ఇంద్రుడు ప్రకాశించాడు అని చెప్పారు. కాబట్టి ఇంద్రియ జయం అంటే బ్రహ్మాన్ని తెలియటమే, బ్రహ్మాన్ని పొందటమే ఇంద్రియాలని జయించడం. ఇంద్రియాలని జయించడం అంటే వేరేగా ఇంద్రియాలని కొట్టి కళ్ళు పీకేస్తే కళ్ళు జయించినట్టుగా, చెవులు కోసేస్తే చెవులు జయించినట్టుగా, ముక్కు లాగేస్తే ముక్కు జయించినట్టుగా కాదు. నేనే బ్రహ్మాన్ని అని తెలిస్తే కళ్ళతో చూస్తూ ఉన్నా, చెవులతో వింటూ ఉన్నా, నోటితో మాట్లాడుతూ ఉన్నా, చేతితో పనిచేస్తూ ఉన్నా నువ్వే బ్రహ్మానివి, నేనే బ్రహ్మాన్ని, నేనే, నా ఆత్మే సర్వాత్మ అన్న భావం ఉంటే చాలు. మిగతావన్నీ అవి ఏ పనులు చేసుకున్నా వాటితో మనకి సంబంధం లేదు. అద్వైతం అపరాధీనం స్వరాట్ స్యాత్ తేన తత్వవితు ఆత్మానం బోధయిత్వా ఏషాం అధిపో అధిక పాలనాత్. ఏమండి, అద్వైతం అపరాధీనం, అద్వైతం అపరాధీనం ఆత్మానం బోధయిత్వా. అపరాధీనం, పరాధీనము కానటువంటిది అద్వైతం. అద్వైతం అంటే నీలోనే ఉన్నది. అద్వైతం అంటే అదేదో ఎవరి దగ్గర ఉండి ఎవరో ఇస్తే మనకు వచ్చేటువంటిది కాదు. అద్వైతం అనేటువంటిది మనలోనే ఉన్నది. అది అపరాధీనం, మరొకరి చేతుల్లో ఉన్నది కాదు, పరాధీనం కాదు. అద్వైతం అపరాధీనం, పరాధీనము కానటువంటి అద్వైతం, నేనే బ్రహ్మమును అనేటువంటి జ్ఞానము వలన స్వరాట్ లేదా స్వరాట్ స్యాత్, రెండు పాఠాలు ఉన్నాయి. స్వరాట్ అని కానీ స్వరాట్ అని కానీ ఏదైనా అవుతాడు. ఏమిటయ్యా అంటే స్వర్గానికి ప్రభువు లేదా సుఖాత్మకమైనటువంటి బ్రహ్మము తన యొక్క ఆత్మయందే ప్రకాశించేవాడు అవుతాడు. స్వరాట్ అంటే చెప్పాను కదా, సుఖాత్మకమైనటువంటి బ్రహ్మను నేనే అనుకునేటువంటి వాడు స్వరాట్. సుఖాత్మకమైనటువంటి బ్రహ్మము, ఈ పదాన్ని భగవత్పాదుల వారే వాడారు. సుఖాత్మకే బ్రహ్మణి స్వాత్మని అన్నటువంటి పదం ఆయనే వాడారు. సుఖాత్మకమైనటువంటి బ్రహ్మము తన యొక్క ఆత్మతత్వమే అని తెలుసుకున్నటువంటి వాడు అవుతాడు. తేనా అందుచేత తత్వవిత్, తత్వజ్ఞాన సంపన్నుడైనటువంటి ఇంద్రుడు ఏషాం దేవతలకు ఆత్మానం, ఆత్మను బోధయిత్వా తెలియనట్లు చేసి అధిక పాలనాత్ మిక్కిలిగా రక్షించుట వలన అధిపహ ప్రభు అయ్యాడు. ఏమండి, తనకి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత దేవేంద్రుడు ఆ బ్రహ్మజ్ఞానాన్ని దేవతలందరికీ చెప్పాడు. వాళ్ళందరినీ కూడా
ఇంద్రియాల యొక్క బారిని పడిపోకుండా రక్షించాడు. పాలనాత్ అంటే రక్షించడం. పాలనం అంటే ఏమిటండి? రక్షించుట. ఏమిటి పాలనం అండి అంటే వాళ్ళకి భోజనం పెట్టాలా, లేకపోతే ఇడ్లీ బాలా, వాకళ్ళి బాలా, గృహ నిర్మాణ పథకాలు అవి దేవేంద్రుడికి లేవు. మరి ఏమిటండి అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించాడు. వాళ్ళందరూ ప్రాణాలకి లొంగిపోకుండా వాళ్ళందరినీ కూడా ఇంద్రియాల నుండి బయటపడేటట్టే చేశాడు. అందువలన ఆయన వాళ్ళందరికీ ప్రభు అయ్యాడు. అద్వైతం అంటే రెండు లేనటువంటిది. తన యొక్క ఆత్మస్థితినే అద్వైతము అంటారు. దాన్ని ఇతరులకు సహాయం అవసరం లేదు. నువ్వు నీ యొక్క ఆత్మని తెలుసుకుందికి ఎవ్వడి సహాయం అక్కర్లేదు, ఎవరి సహాయము అక్కర్లేదు. నేనే ఆత్మను అని తెలుసుకోవటానికి నువ్వే ప్రయత్నం చేయాలి. తన ఆత్మస్థితి ఎందే తాను ప్రకాశించడాన్ని స్వరాట్ అంటారు. తన యొక్క ఆత్మస్థితిలోనే తాను ప్రకాశించడాన్ని స్వరాట్ అని పిలుస్తారు. అటువంటి తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానము కలవాడగుట చేత ఇంద్రుడు దేవతలకు బోధించి వారిని రక్షించుట చేత దేవతలకు ప్రభు అయ్యాడు. అటువంటి నేనే బ్రహ్మాన్ని అనేటువంటి జ్ఞానాన్ని ఇంద్రుడు దేవతలకు చెప్పాడు. దేవతలకి చెప్పి దేవతల్ని వాళ్ళు ప్రాణాల బారిన పడిపోకుండా రక్షించాడు. కాబట్టి వాళ్ళకి ఆయన రాజు అయ్యాడు. అంటే అద్వైత జ్ఞానమేదే అద్వైత జ్ఞానమే దేవేంద్రుని గొప్పతనం. దేవేంద్రుడి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే ఆయనకు అద్వైత జ్ఞానం కలగడం. ఆత్మజ్ఞానము చేత సర్వము సిద్ధించనని దేవతల రాజైనటువంటి ఇంద్రుడు రాక్షసుల రాజైనటువంటి విరోచనుడు ప్రజాపతి వద్దకు వెళ్ళి బ్రహ్మజ్ఞానం బోధించమని ప్రార్థించారు. చాందోగ్యంలో కథ ఉన్నది. బ్రహ్మజ్ఞానాన్ని పొందితే అన్నీ సిద్ధిస్తాయి అని విన్నారు. ఇంద్రుడు విరోచనుడు అనేటువంటి వాళ్ళిద్దరూ బయలుదేరారు. ఇంద్రుడు దేవతలకి రాజు, విరోచనుడు రాక్షసులకి రాజు. ఇద్దరూ కూడా బ్రహ్మజ్ఞానం కోసం ప్రజాపతి అయినటువంటి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత అసురులంటే ప్రాణేంద్రియ సంఘాత అభిమానము కనుక వారికి రాజైనటువంటి విరోచనుడు స్వయంగా ప్రకాశించేవాడు కాడు. అసురులకి రాజు విరోచనుడు, సురలకు రాజు దేవేంద్రుడు. సురలు అంటే స్వయంగా ప్రకాశించేవాళ్ళు, అసురులు అంటే ఇంద్రియాల్లో ప్రకాశించేవాళ్ళు. ఇంద్రియాల్లో ప్రకాశించేటువంటి వాడు విరోచనుడు. విరోచనుడు అంటే విపరీతైన రోచయతి. విరోచనుడు అంటే ఏమిటండి? వాడు స్వయంగా ప్రకాశించడు, విపరీతంగా వాడు అంటే వంకర టెంకరగా వాడేమో ప్రకాశిస్తాడు. కాబట్టి వాడికి బ్రహ్మజ్ఞానం అంటలేదు, అతడికి బ్రహ్మజ్ఞానం సాధ్యం కాలేదు. ఆ అసురుల రాజు వెనక్కి వచ్చేశాడు. ఇంద్రుడు ప్రజాపతి దగ్గర శుశ్రూష చేసి ఆయన దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందాడు. ఆ ఆత్మజ్ఞానాన్ని దేవతలకి బోధించాడు. అందువల్ల అతడు దేవతలకి రాజయ్యాడు. అంటే జ్ఞానమే ఔన్నత్య కారణము. ఇది చాందోగ్యంలో ఇది మనం చెప్పుకున్నాం. దేవేంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ దగ్గర బ్రహ్మజ్ఞానం పొందడం అనేటువంటి విషయం, బ్రహ్మజ్ఞానం పొందడమే దేవేంద్రుడి యొక్క గొప్పతనం. రాజ్యపాలనము ప్రధానం కాదు, ఆత్మని తెలియటమే ప్రధానం. దాని వలననే ప్రభు అంటే రాజు రాజ్యం చేశాడు కాబట్టని కాదు, ఆత్మజ్ఞానాన్ని దేవతలందరికీ కలిగించాడు కాబట్టి ఆయన వాళ్ళందరికీ కూడా రాజయ్యాడు. నైతదింద్రస్య మాహాత్మ్యం కింతు జ్ఞానస్య తత్వతః అన్యోప్యద్వైతమాత్మానం వేత్తి చేదింద్రవద్ భవేత్. ఏతత్ ఈ ఔన్నత్యం అనేటువంటిది ఇంద్రస్య మాహాత్మ్యం నా, ఇంద్రుని యొక్క గొప్పతనం కాదు. కింతు మరేమిటంటే తత్వతః యథార్థముగా జ్ఞానస్య మాహాత్మ్యం, జ్ఞానము యొక్క గొప్పతనం మాత్రమే. అన్యః అపి ఇతరులు ఎవరైనా కూడా అద్వైతం రెండు కానటువంటి ఆత్మానం వేత్తి చేత్ ఆత్మను తెలిసినట్లయితే ఇంద్రవద్ భవేత్, ఇంద్రుడు వలె ఆ ఔన్నత్యాన్ని పొందుతారు. ఏమండి, ఇంద్రుడు చాలా గొప్పవాడైతే ఇంద్రుడు గొప్పతనం కాదురా నాయన. కేరళలోని చాందోగ్యంలోని ఆత్మజ్ఞానం వలన ఇంద్రుడు
ఔన్నత్యం పొందినట్లు చెప్పారు కేనోపనిషత్తులోని ఛాందోగ్యోపనిషత్తు. సహజంగా ఇంద్రుని యొక్క స్థానం గొప్పది కాదు. ఇంద్రుడు దేవతలకి రాజవడం గొప్పతనం కాదు. ఇంద్రుడికి జ్ఞానం వలన గొప్పతనం కలిగింది. అంటే సహజంగా ఇంద్రుడు గొప్పవాడు కాడు. ఆయన గొప్పతనం ఏమిటండి అంటే జ్ఞానం వలన కలిగింది. కనుక జ్ఞానమే గొప్పది. ఎవళ్ళైనా ఇతరులైనటువంటి వాళ్ళు ఎవళ్ళైనా కూడా ఆత్మజ్ఞానాన్ని పొందగలిగితే ఇంద్రుడిలాగే గొప్పవాళ్ళు అవుతారు. ఆత్మజ్ఞానాన్ని పొందితే ఇంద్రుడే కాదు, ఎవరైనా గొప్పవాళ్ళే. ఆత్మజ్ఞానం పొందడం ముఖ్యం కానీ శరీరం ముఖ్యం కాదు. ఇంద్రుడే గొప్పవాడు, వాడికే ఆత్మజ్ఞానం కలిగిందని మనం అనుకోక్కర్లేదు. ఆత్మజ్ఞానాన్ని పొందితే ఎవరైనా గొప్పవాళ్ళే, ఇంద్రుడిలాగే గొప్పవాళ్ళు అవుతారు. అన్నింటికన్నా అద్వైత జ్ఞానమే గొప్పది. అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే నేను ఒక్కటే, ఆత్మస్వరూపము, ఆత్మ ఒక్కటే అని తెలియటమే మన జ్ఞానము. ఆ జ్ఞానాన్ని మనం పొందితే ఏదీ మనకు అక్కర్లేదు. అజాత శత్రు బాలాకిం విప్రమిత్తమబోధయతు తథైవ ఉత్తమతా గర్వం త్యక్వా జానీత బుద్ధిమాన్. ఏమిటండి అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఏమిటండి అని అంటే అజాత శత్రు బాలాకిం విప్రమిత్తమబోధయతు. అజాతశత్రు, అజాతశత్రువు అనేటువంటి రాజు విప్రం బాలాకిం, బ్రాహ్మణుడైనటువంటి బాలాకిని ఇత్తమబోధయతు, ఈ విధంగా అంటే జ్ఞానము పొందినటువంటి వాడినిగా చేశాడు. ఈ విధంగా జ్ఞానం పొందేటువంటి వాడినిగా చేశాడు. అంటే బ్రాహ్మణుడైనటువంటి వాడు బాలాకి, రాజైనటువంటి వాడు అజాతశత్రువు. అజాతశత్రువు బ్రాహ్మణుడైనటువంటి బాలాకిని జ్ఞానిగా మార్చాడు. తథైవ, అదేవిధంగా బుద్ధిమాన్, బుద్ధిమంతుడు ఉత్తమతా గర్వం త్యక్వా, నేను గొప్ప పుట్టుగా పుట్టాను అనేటువంటి గర్వాన్ని విడిచిపెట్టి జానీత, తెలియవలిగింది. ఏమండి, మనకి చాలా అహంకారం అండి. అంటే అలా అన్నాను నేను అనుకోకండి. మనకి సాధారణంగా ఏమిటి, ఎవడో ఏమిటి చెప్తాడు, మనకు అన్నీ తెలుసు, మనం చాలా గొప్పవాళ్ళవి, మనకి తెలియనటువంటి విషయాలు లేవు, మనం బోల్డెని విషయాలు తెలిసేసుకున్నాం. నేను అనుకోండి, నాలాంటి జడుడు, నేను అని అనుకోకండి, నాలాంటి జడ్డు ఓ 45 ఏళ్ళ చదివేశాను, నాకు తెలియని విషయం ఏమిటున్నాడు, ఇంకా ఎవడో ఏమిటి చెప్తాడు, నేనేమిటి వింటాను నా బొంద అని చెప్పి నేనే నా డప్పు నేను వాయించుకుంటూ ఉండడం. నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని, నేను చాలా గొప్పవాడిని. ఏం గొప్పవాళ్ళు? గర్వం త్యక్వా, గర్వాన్ని విడిచిపెట్టేమన్నారు విద్యారణ్యుల వారు. నేను గొప్పవాడిని అనేటువంటి గర్వాన్ని విడిచిపెట్టి, ఒరే నాయనా తెలుసుకుందికి ప్రయత్నం చేయరా, తెలుసుకుంటే ఆ తర్వాత డప్పులు వాయించుకోవడం తర్వాత చేయొచ్చును, ముందు తెలుసుకోవడం ప్రయత్నం చేయరా అన్నారు. గర్వాన్ని విడిచిపెట్టి తెలుసుకోమన్నారు. బాలాకి బ్రాహ్మణుడు అపర విద్యలైనటువంటి వేదాంగాలు చదివేనటువంటి గర్వం కలవాడు. వేదాలు చదివాను, వేదాంగాలు చదివాను, వ్యాకరణం తెలుసు, శిక్ష తెలుసు, తర్కం తెలుసు, మీమాంస తెలుసు, అన్నీ నాకు తెలుసు, నాకు వారు చెప్పడం ఏమిటి, ఇంకా నాకు తెలియనటువంటి విషయాలు ఏమిటున్నాయి, గర్వం. కానీ బ్రహ్మ విద్య తెలియదు, ఏమిటి ఆత్మ తెలియదు, ఎలా ఆత్మను పొందాలో తెలియదు. అజాతశత్రువు అనేటువంటి రాజు బాలాకి బ్రహ్మ విద్యని బోధించాడు, అతడు బ్రహ్మాన్ని తెలిసేటట్టుగా చేశాడు. అదేవిధంగా బాగుగా వేదాంగాలు చదివినా ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు విద్యాగర్వాన్ని విడిచిపెట్టి బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. విద్యాగర్వాన్ని విడిచిపెట్టేసి బ్రహ్మాన్ని తెలుసుకుంది ప్రయత్నం చేయాలి. విద్వానప్యుపసన్నాయ దద్యాద్ విద్యాం మహాతరాత్ దేయాత్తాభ్యాం స్వభావంతం విద్యాతీర్థమహేశ్వర. విద్వానపి, బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు కూడా ఉపసన్నాయ, విద్యను కోరి వచ్చినటువంటి వాడి కోసం, అంటే శిష్యుడి కోసం, మహాదరాత్, గొప్ప ప్రేమతో విద్యాం దద్యాత్, విద్యని చెప్పాలి, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పాలి. బ్రహ్మజ్ఞానాన్ని నేను తెలుసుకున్నానంటే సరికాదు. నాకు తెలిసినటువంటి బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైనా అయ్యా చెప్పండి అని అడిగితే మనం దాన్ని చాలా ఆదరపూర్వకంగా
అభిమానపూర్వకంగా వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాలి. తాభ్యాం ఆ గురు శిష్యులు ఇరువురికి కూడా తం స్వభావం బ్రహ్మజ్ఞాన ఆదాన ప్రదాన గుణం, బ్రహ్మజ్ఞానం ఇవ్వడం, బ్రహ్మజ్ఞానం పొందడం అనేటువంటి గుణాన్ని విద్యాతీర్థ మహేశ్వర, విద్యాతీర్థ గురుపాదులైనటువంటి అంటే విద్యారణ్యుల వారి యొక్క గురువులైనటువంటి విద్యాతీర్థ మహేశ్వర స్వామి వారు దేయాత్ ప్రసాదింతురుగాక. అంటే లోకంలో ఎవరైనా బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు తన వద్దకు విద్య కోరి వచ్చిని బోధించమని ప్రార్థించేటువంటి శిష్యుడు లేదా ఆర్తుడు, అందరూ శిష్యులు అవ్వక్కర్లేదు. కొంతమంది గురువులకి శిష్యులు అయి ఉంటారు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఏమంటే బ్రహ్మజ్ఞానం గురించి చెప్పండి అన్నా మనం చెప్పొచ్చును. వాడికి ప్రేమతో బ్రహ్మ విద్యని బోధించాలి. శరణాగతుడైనటువంటి వాడికి బ్రహ్మాన్ని తెలిసేటట్టుగా చెప్పాలి. ఆ విధంగా విద్యను కోరేవారికి, విద్యను ప్రసాదించేటువంటి వాడికి ఇద్దరికీ బ్రహ్మ సాక్షాత్కారమును శ్రీ విద్యాతీర్థ మహేశ్వరులు అంటే విద్యారణ్యుల యొక్క గురువులు అనుగ్రహిస్తారు అని చెప్పి శ్రీ విద్యారణ్యుల వారు ఈ అధ్యాయాంతంలో మనకి అనుగ్రహ వాక్యాన్ని చెప్పారు. అంటే మన గురువులు మన అనుగ్రహించాలంటే చెప్పాను కదా, గురువులకి ఏం కావాలంటే శిష్యులు బ్రహ్మ విద్యా సంపన్నులై ఉండాలి. శిష్యులు నేనే ఆత్మాన్ని తెలుసుకోవాలి. అహంకారాన్ని చంపుకొని, కామక్రోధాది గుణాలని చంపుకొని, ఇంద్రియ వ్యవహారాలని చంపుకొని నేనే పరమాత్మని అనేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే శిష్యుల దగ్గర గురువులు కోరుకోవాలి. గురువులు శిష్యులకి అదే చెప్పాలి. ఈ రెండూ కూడా అనుగ్రహిస్తారు విద్యారణ్యుల వారు అని, విద్యాతీర్థ మహేశ్వరులు అని విద్యారణ్యుల వారు మన అనుగ్రహించారు. స్వస్తి. నమస్కారం గురుగారు, అత్యంత అద్భుతంగా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే అహంకార రాహిత్యం, ఇంద్రియాలను జయించుకోవడం, అదే స్వరాజ్యం, అదే స్వర్గం, అదే బ్రహ్మత్వం, వేరే లేదు. ఇంద్రియాలను జయించడాన్ని మించినటువంటి స్వర్గం అంటూ